హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహానాస్ కిచెన్. మీరు నా ఛానల్ మూడుసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి రవా కేక్. ఈ కేక్ చాలా సాఫ్ట్గా, స్పంజీలాగా, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈ రవ్వ కేక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీరు చేసే కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వ కేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాక అందులో 1/3 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక విస్కర్తో బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక ఒక జల్లెడ పెట్టుకోవాలి. జల్లెడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/4 కప్ వరకు మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని జల్లించుకోవాలి. ఏమైనా పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటే కేక్ మిశ్రమంలోకి రాకుండా ఇలా జల్లించుకోవాలి. తర్వాత ఒక స్పాచులాతో ఈ మిశ్రమాన్ని అంతటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ బ్యాటర్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ అనేది బాగా నానుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక దలసరిగా ఉన్న గిన్నె తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి నూనె అంతా ఈవెన్గా గిన్నెకి పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఇలా ఈవెన్గా బౌల్కి అంతా పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారా, ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు మనం రవ్వని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు అనేవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలు అని తీసుకున్నాను నేను. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా పాలు పోసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని మనం ఇంతకుముందు పిండితో డస్ట్ చేసుకున్న గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలో పోసుకున్నాక డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, క్యాషు, పిస్తా మీ దగ్గర ఏముంటే అవి పైన చల్లేసుకొని ఒక ఇనుప తవా తీసుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ బ్యాటర్ బౌల్ని పెనం మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ మిశ్రమం పైన మూత పెట్టేసి 30 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ అవనివ్వాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. 35 మినిట్స్ తర్వాత మూత తీసేసి కేక్ సెంటర్లో నైఫ్ పెట్టి తీసినప్పుడు నైఫ్కి పిండి మిశ్రమం ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ కేక్ని పక్కన పెట్టేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారాక ఒక నైఫ్ తీసుకొని కేక్ మొత్తాన్ని ఒకసారి స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్గా బోర్లించి ట్యాప్ చేసి తీస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి రివర్స్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. చూడడానికి కాదు, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా, స్పంజీగా, సాఫ్ట్గా ఉండే రవ్వ కేక్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.